హాయ్ గాయ్స్ వచ్చేసాను. ఈరోజైతే మా ఇంటి దగ్గర చాలామందే ఉన్నారండి. ఏంటని వెళ్ళి చూసేసరికి అక్కడ బొమ్మలు అమ్ముతున్నారు. మన ఇంటి దగ్గరికి ఏమైనా వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు వదలరు. ఖచ్చితంగా కొనాల్సిందే. సో, నేను కూడా వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. నేను కూడా ఒకటి తీసుకుందాము అనుకున్నాను. కానీ అవి అమ్మరంట. మన ఇంట్లో ఏవైతే ఇనప సామాన్లు వేస్ట్‌గా పడుంటాయో వాటిలతో చేసిస్తారంట అండి. నాకైతే ఎక్కడికి పోయినా ఫస్ట్ కృష్ణుడి మీదే నాకు వెళ్ళిపోతది కన్ను. అది ఎక్కడికి వెళ్ళినా చిన్నదైనా, పెద్దదైనా ఫస్ట్ నేను కృష్ణుడిది కొనాల్సిందే. కానీ ఈసారి అలా అవ్వలేదు. ఈ ఒక్కసారికి కృష్ణుడికి సారీ చెప్పేసాను. ఫాస్ట్‌గా మా ఇంట్లో ఉండే సామాన్లన్నీ తెచ్చిచ్చేయమని చెప్పాను, ఇనప సామాన్లని. మా అమ్మ ఎలాగో ఎరగెట్లోడికి వేయలేదు. ఇట్లాగే యూజ్ అవుతున్నాయి. మా అమ్మ వెంటనే వెళ్ళి పాత ఇనుప సామాన్లు తీసుకొనొచ్చేసిందండి. నాకు మా అమ్మకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. మనం తీసుకొనొచ్చిన వస్తువులను ఇలా కరగబెట్టి మట్టిలో వేసి చేస్తారంట. వాళ్ళు చేస్తుంటే నాకు చేయాలనిపించింది. కానీ వాళ్ళు చేసే దేవుడి బొమ్మలు అవుతాయి, మనం చేసే దెయ్యాల బొమ్మలు అవుతాయని చూస్తూ ఉండిపోయాను. మనము ఏ బొమ్మలైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ బొమ్మల్ని అచ్చు పెడతారంట. ఇలా అచ్చు పెట్టి క్లోజ్ చేసేస్తారంట. మనం ఏదైతే ఇనుమును తీసుకొని వచ్చామో దాన్ని కరగబెట్టి ఈ మట్టిలో వేసి బొమ్మ చేస్తారంట. ఒక సైడ్ ఎండలో అయితే మాకైతే దూల తీరిపోతుంది. కానీ పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. ఒక 200 కాకపోయినా ఒక 300 ఇచ్చినా తప్పులేదనిపించింది. కానీ మా అమ్మ వాళ్ళైతే చిన్న బేరం చేయలేదు. 800 బొమ్మని 200కి అడిగింది. అందుకే బేరాలమ్మ అనేది. కానీ మేము తీసుకున్న బొమ్మ అయితే 150. చిన్న బొమ్మ అయితే 150, పెద్ద బొమ్మ అయితే 800 అంట. కానీ అది 200 చేసింది మా అమ్మ. మేమైతే మొత్తం 3 తీసుకున్నాము. ఒకటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు ముగ్గురు మా ఇంటికి రావాల్సిందే. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దాని లుక్ ఎలా ఉందో చూడండి. అచ్చం సిల్వర్ లాగే ఉంది చూడడానికి పాలిష్ చేస్తే. మొత్తానికైతే ముగ్గురు దేవుళ్ళు మా ఇంటికి వచ్చేసారు. చూడ్డానికైతే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి బొమ్మలు ఉన్నాయా? నాలాగే మీకు కృష్ణుడు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.